సంఘస్థులు వాక్యం మీద ఆసక్తి కలిగి, దేని మీద ఆసక్తి అట? దైవజనులు వాక్యం అందించిన తర్వాత ఇంటికి వచ్చి దైవజనుడు వాక్యం చెప్పిండు కదా, అసలు చెప్పింది చెప్పినట్లుగా వాక్యంలో ఉందో లేదో అని వారు గ్రంథంలో ఏం చేసేవాళ్ళట? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అండి? మనం గుడికి వచ్చి ఆ గుడిలో కొద్దిసేపు వాక్యం వినాలంటేనే విసుగు, అదే కదా, ఇబ్బంది. పాటలు పాడేదాకా బాగుంటారు, ఆరాధన చేసేదాకా బాగుంటారు, స్వస్థత ప్రార్థనలకు బాగుంటారు. ఇక వాక్యం వినండి అంటే ఇక్కడ ఒక అర్ధగంట చెప్పే వాక్యం వినడానికే మనం ఇబ్బంది పడుతుంటాం. కానీ బెరియా సంఘస్థులు అట్లాంటి వాళ్ళు కాదు. విన్నటువంటి వాక్యము అలాగున్నదో లేదో అని మరలా దాన్ని ఏం చేస్తున్నారట? పరిశీలిస్తున్నారట. అంటే వాళ్ళకి ఏమున్నట్టు? వాక్యం మీద, హల్లెలూయా, వాక్యం మీద ఆసక్తి. నిజంగా చెప్తాను, నీవు ఆసక్తితో వాక్యం వింటే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడండి. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు ఎవరితో మాట్లాడతాడు అని అంటే బాగా ప్రార్థన చేసుకొని వచ్చిన వాళ్ళతోటి కాదు, బాగా సిద్ధపడి వచ్చిన వాళ్ళతోటి కాదు. మాట్లాడితే వినడానికి ఎంతమంది ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యం మీద మనస్సు ఉంచాలి. హల్లెలూయా. లూదియా అనే తీయతైన పట్టణస్తురాలు, ఊదా పొడి అమ్ముకునేటువంటి వ్యాపారస్తురాలు ఆమె. ఆదివారం పూట ఆ ఊదా రంగు పొడిని అమ్మడానికి వెళుతుంటే ఆ సముద్ర తీరాన ప్రార్థన జరుగుతుంది. దైవజనుడైన పౌలు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ లూదియా ఆ వాక్యము విని అక్కడికి వెళ్ళింది. ఈమె వ్యాపారం పక్కకు పెట్టింది, ఈమె కుటుంబ పరిస్థితి పక్కకు పెట్టింది. వ్యాపారం చేస్తేనే జీవనం కొనసాగుతుంది అన్న ఆలోచన పక్కకు పెట్టింది. దైవజనుడు అందిస్తున్నటువంటి వాక్యం మీద మనస్సు పెట్టి ఆసక్తితో వాక్యాన్ని వింటుంది. అయితే అక్కడ కూర్చున్న వాళ్ళు 100 మంది ఉండవచ్చు, 1000 మంది కూడా ఉండవచ్చు. సంఖ్యను మనం గుర్తించలేము. కానీ ఆ 100 మందిలో ఒక లూదియాన హృదయం మాత్రమే తెరవబడింది. హల్లెలూయా. ఆ వాక్యం ఒక లూదియాన హృదయంలోనికి మాత్రమే వెళ్ళింది. కాబట్టి లూదియాన దైవజనులను బ్రతిమలాడి, మా ఇంటికి రండి అయ్యా, దైవజనులు మా ఇంట్లో అడుగు పెడితే అది మాకు ఆశీర్వాదం, మా ఇంట్లోనికి రండి అని తానొక్కటి మాత్రమే కాకుండా ఆ రక్షణను, ఆ ఆత్మీయతను, ఆ భక్తిని తన ఇంటికి తీసుకొని వచ్చింది.